కన్యా రాశి వారికి ఈ వారము అద్భుతమైన వారం అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా గ్రహస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 5వ స్థానంలో మకర రాశిలో రవి ప్లస్ కుజుడు ఉండడం వల్ల విద్యార్థులకు చదువులో ఫోకస్ పెరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో గర్వపడే సమయం అన్నమాట. పిల్లల విషయంలో గర్వపడే వార్తలు తల్లిదండ్రులు వింటారు. కానీ అహంకారం, త్వరిత నిర్ణయాల నుంచి పిల్లల్ని తప్పించండి. 6వ స్థానంలో బుధుడు, రాహు, శుక్రుడు ఉండడం వల్ల ఉద్యోగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కానీ మీ తెలివితేటలు మీకు గెలుపుని తీసుకొస్తాయి. కోర్టు, అప్పుల వ్యవహారంలో జాగ్రత్తగా ఉంటే లాభము. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తే నిర్లక్ష్యం ఏమాత్రము చేయవద్దును. 7వ స్థానంలో శని భగవాను సంచారం వల్ల దాంపత్య జీవితంలో పరీక్ష అటువంటి సమయం అన్నమాట. అర్థం చేసుకొని నడవలసిన సమయం. ఆలస్యమైన స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. తద్వారా జీవితంలో ఏర్పడే సమస్యల నుండి మీరు బయటపడతారు. బిజినెస్ పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. 10వ స్థానంలో గురు భగవాన్ యొక్క సంచారం వల్ల కెరీర్లో గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్, సూచనలు, పెద్దల ఆశీర్వాదం వల్ల మంచి పేరు. ఉద్యోగం లేని వారికి ఈ వారం నూతన ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. 12వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు లభిస్తే విదేశీ యోగం కూడా కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. మొత్తం ఫలితంగా కన్యా రాశిని మనం పరిశీలన చేసి ఇది శ్రమ, సహనం, తెలివితో విజయాన్ని అందుకునేటువంటి కాలం. కష్టాలు వచ్చినా చివరికి గెలుపు మీదే ఖాయం. ఇలాంటి రాశి ఫలితాల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.